అందరికీ నమస్కారం. నిన్న వెండి రేట్ తగ్గిద్ది అని అనుకున్నాము, బట్ నిన్న పెరిగింది, ఈరోజు తగ్గింది. 2,90,000 రూపాయలుగా కేజీ వెండి ఉంది. అంటే నిన్న 3 లక్షలు, ఈరోజు 10,000 రూపాయలు తగ్గింది. మేబీ ఇంకొద్ది రోజులు వెండికి సంబంధించి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండవచ్చు. భవిష్యత్తులో 1 నెల దాటాక 2 నెలలు దాటాక పెరగవచ్చు. ఎందుకంటే చైనా వాడి దగ్గర బల్క్లో సిల్వర్ ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా మొన్నటి వరకు మొత్తం హడావుడిగా పైపైన చేసి పడేశారు ట్రేడింగ్లో, వాట్లేట్లు. ఫిజికల్గా అన్నప్పుడు కొన్ని చోట్ల ఉండిపోయిందంట, ఇంకొంచెం డిమాండ్ ఉన్నప్పుడేమో సప్లై చేయలేదంట. ఇప్పుడు ఇవన్నీ సెటరేట్ అవుతూ ఉన్నాయి. సో కొంచెం ఫ్లక్చువేటింగ్ అవుతుండేది వెండి విషయంలో. బంగారం మాత్రం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అది పెరిగింది. మరలా ఎంత పెరిగింది? 430 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ 1,61,780 రూపాయలు 10 గ్రాములు. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 400 రూపాయలు పెరిగింది, 1,48,300 రూపాయలు. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ 330 రూపాయలు పెరిగింది, 1,21,340 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ ప్లాటినం ఈరోజు తగ్గింది. నేను ప్లాటినం పెరిగింది, ఈరోజు తగ్గింది. ప్లాటినం 10 గ్రాములు 780 రూపాయలు పడిపోయింది. 1,00,000 లక్షలో లేదు కదా, వేలంలోనే 780 రూపాయలు పడిపోయింది ప్లాటినం. 62,290 రూపాయలు ఉంది 10 గ్రాములు ప్లాటినం ధర. వెండి వచ్చి 10 రూపాయలు పడిపోయింది, కేజీ 2,90,000గా ఉంది. వెండి చాలామంది మొన్న 3 లక్షలు 3,50,000 ఉన్నప్పుడు కొన్నారట. కొంతమంది అప్పుడు 4 లక్షలు ఉన్నప్పుడు కూడా కొన్నారంట. టైం పట్టిద్దండి. లాస్ట్కి అయితే మాత్రం అమ్ముకోకుండా ఉంచుకోండి, ఏం పర్లేదు.